గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ ఫోర్సైట్స్ టీవీ. తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు స్పందించారు. ఇవాళ సోమాజిగూడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మరి మీడియా మిత్రులందరినీ పిలిచి మరి చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది. రెండు అంశాలు ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. ఒకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా బీజేపీ గెలవడానికి నువ్వే సాయం చేస్తున్నావు అనేటువంటి మాట మాట్లాడాడు. రెండోది, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో, భారత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అని వాళ్ళు పుస్తకం ఏదైతే ప్రింట్ చేసుకున్నారో ఆ పుస్తకాన్ని చూపెట్టి మరి దీంట్లో ఎక్కడ రాసుంది నేను అలా చింపడం లేదా అలా ఆ కులగణనకు సంబంధించినటువంటి పేపర్లు తగలబెట్టడం పార్టీ నిర్ణయాలకు కానీ పార్టీ అధిష్టానానికి కానీ లేదా పార్టీ ఫాలో అవుతున్నటువంటి పార్టీ రాజ్యాంగానికి ఇది ఏ రకంగా నెగిటివ్ అనేటువంటి మాట ఆయన ఇలా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని చూపెట్టి మరీ మాట్లాడడం జరిగింది. ఎవరు? తీన్మార్ మల్లన్న గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు చాలా పెద్ద అయినటువంటి స్టేట్మెంట్స్ ఆయన ముంగట ఉంచడం జరిగింది. దాంట్లో 3 అంశాలు నేను చెప్తా. ఒకటి, రేవంత్ రెడ్డి నిన్ను ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు 50 కోట్లు ఇచ్చి మరి నీ పదవి తెచ్చుకున్నావు కదా పీసీసీ ప్రెసిడెంట్ గా, మరి ఆ మాట అన్నందుకు కోమటిరెడ్డిని ఎందుకు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయలేదు? ఆ మాట అనడం కరెక్ట్ అయితే నేను ఇవాళ ఆ పేపర్లు ఏవైతే కులగణన నేను తగలబెట్టానో అవి కరెక్టు అని అన్నాడు. రెండో అంశం, కులగణన తప్పుల తడకగా మీరు చేశారు అనేటువంటి మాటే నేను అన్నా తప్ప ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరుకున్నారో దానికి సపోర్టివ్ గానే దానికి అనుగుణంగానే నేను నడుస్తా ఉన్నా తప్ప నేనేం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ నేను ముందుకు పోతా ఉన్నా అనేటువంటి మాట అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చేస్తే కరెక్టు, నేను మా బీసీ సంఘాలు లేదా బీసీ నాయకులు ఏదైనా చేస్తే తప్ప అనే యాంగిల్లో ఆయన ప్రశ్నించడం జరిగింది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనం పొలిటికల్ థాట్లో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు వట్టి జానయ్య గారు, బీసీ నాయకులు, అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ గారు, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు పొలిటికల్ థాట్. గుడ్ ఈవినింగ్. రైట్, నేను ముందు వట్టి జానయ్య గారితో మొదలెడదాం, ఆ తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి తర్వాత బీజేపీ దగ్గరికి వస్తా. జానయ్య గారు, ఇవాళ ప్రెస్ మీట్ సారాంశాన్ని మీరు అడిగినటువంటి ప్రశ్నలకు, తీన్మార్ మల్లన్న గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అయితే ఏదైతే ఇవాళ తీన్మార్ మల్లన్నకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినటువంటి చిన్నారెడ్డి గారు మీరు ఒక ఈ మధ్యకాలంలో మాట్లాడారు, ఓపెన్గానే మాట్లాడారు. అక్కడ ఉండబడినటువంటి మేఘారెడ్డి గారు తనకు ఇబ్బంది కలిగే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉండు, ఒక పద్ధతి పాడు లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో అనేటటువంటి మాట ఓపెన్గా మీడియా ముందు మాట్లాడింది. అవును, మరి అది నిజంగా పార్టీల క్రమశిక్షణ అయితే ఇక వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యానికి వదిలేద్దాం. అంతకంటే ముందు కూడా అనేక సందర్భాల్లో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి గౌరవ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని సంబోధించుకుంటా అనేక సందర్భాల్లో మా జిల్లాలో ఉండబడినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఏదైతే మాట్లాడారో మాట్లాడినటువంటి సారాంశం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దాని మీద మీరు ఎందుకు అమలు చేయట్లేరు, అమలు చేయకపోవడం వల్ల మా వర్గాల మన పార్టీ వైపు నష్టం జరుగుతుంది, మన పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి దాన్ని 1కి 4 సార్లు పదే చెప్పుకుంటూ ఇంకా కూడా అవకాశం ఉంది సరిచేయమని చెప్పినటువంటి మాటగా చెప్పారు. ఆయన వాళ్ళ మీద తీసుకోలేదు. అది ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో అనేటటువంటి దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలా ఉందా అని కూడా వెతికి మాట్లాడు. ఇవాళ వారే మాట్లాడమే కాదు, నిన్న మొన్న మధుయాష్ గారు కూడా మాట్లాడడం జరిగింది, అంజన్ కుమార్ గారు కూడా అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో వాస్తవాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని ఎందుకు అనుకుంటారు? నిన్న దగ్గర వచ్చినట్టు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పార్టీ. అది నియంతృత్వ పార్టీ కాబట్టి, కుటుంబ పార్టీ కాబట్టి దానికి ఇక్కడ చరమగీతం పాడి ఒక ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చి అట్లా ఆ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకత్వం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు కులగణన అనేటటువంటి ఒక పెద్ద ఎజెండా ఎత్తుకొని దేశమంతా ప్రచారం జరుగుతున్న సందర్భంలో దానికి గౌరవాన్ని పెంచే విధంగా తీన్మార్ మల్లన్న గారు అనేక పర్యాలు మాట్లాడినటువంటి విషయాలు. వీటన్నిటినీ వాళ్ళు పక్కకు పెట్టేసి ఓన్లీ ఏకైక ఎజెండా ఏంటంటే తీన్మార్ మల్లన్న ఉండటం వల్ల మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది, మా వర్గాలకు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ నుండి మా వర్గాలు దూరమయ్యేటటువంటి పరిస్థితిని గమనించి తీన్మార్ మల్లన్న ఏదో క్రమశిక్షణ ఉల్లంఘించిండు అంటే మల్లన్న ఎక్కడికి వచ్చారో మాట్లాడుతా అన్నాడు ఆ డిబేట్ గురించి. ఆ అవకాశం వేయలే. వీళ్ళు కూడా నిజంగా ఇవాళ చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ గల సంఘం అంటే ఒక మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందంటే అధ్యక్షుడు మారిన తర్వాత మొత్తం ఆ పోర్ట్ఫోలియోలో వాళ్ళకు ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అన్ని పోతాయి అనేది ఒకటి ఉంది. ఇవాళ ఏమీ లేదు. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత బాడీనే ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి.
ఎక్కడో ఉన్న పాత దాన్ని తీసుకొని వచ్చి చిన్నారెడ్డి గారు అలాంటి చిన్నారెడ్డి గారే క్రమశిక్షణ పాటిస్తలేడు కదా. అట్లాంటి క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తితోని పార్టీ కోసం విధేయంగా ఉండి 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కొట్లాడి 100 రోజులు జైలు పాలయ్యి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ వర్గాలకు మేలు జరుగుతుంది అనేటటువంటి నినాదంతో ముందుకు వచ్చినటువంటి పార్టీలోకి పోయి పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం 45-46 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓ 40-42 మంది గెలుపులో ముఖ్యమంత్రిగా పోషించినటువంటి తీన్మార్ మల్లన్నని ఇవాళ బీసీ వర్గాల పక్షాన వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టమని మాట్లాడితే వీళ్ళకు ఒక క్రమశిక్షణ పద్ధతి ఉందని చెప్పి క్రమశిక్షణ పాటించలేదు కదా. ఎలాంటి ఆధారం లేకుండా మరి వీటన్నిటి మీద వివరణ ఇవ్వాలి కదా. వాళ్ళు మల్లన్నకు సోకాజ్ ఇచ్చారు. అదే వెంకరెడ్డి గారు కూడా ఏమన్నారంటే చెత్తపుట్టలేసినాం అని చెప్పిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెత్తపుట్టలేసినాం అంటే వాడికి ఉండదు. వీళ్ళే చెప్పుకుంటారు మాకు వివరణ ఇచ్చినట్టే వీళ్ళు రాసి పెట్టుకుంటారు వాళ్ళ అవసరం కోసం. ఇది బీసీలు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా సరే దాని మూల్యం చెల్లించుకోక తప్పదనేటటువంటిది ఈ ప్రజల్లో ఉత్పన్నమైనటువంటి సబ్జెక్టు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం కదా. నిన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇవాళ ఎడిపోతూ ఉంది. అధికారంలో ఉన్న పార్టీ నిజంగా మంచి పద్ధతిలో పోతే ఇవాళ వాళ్ళు గెలవాలి కదా. ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ బీసీల వాదంతో మల్క గౌనయ్య గారు సరే విన్ అయినప్పటికీ సరే బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి గౌరవించి బీసీలు అందరూ సపోర్ట్ చేసి ఇలా అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ 2 చోట్ల పోటీ పెట్టలేదు. పోటీ పెట్టిన కాడ ఇలా చెతకలు కాబట్టి ఏ సపోర్ట్ లేనటువంటి హరికృష్ణతోని పోటీ పడి హరికృష్ణని బీట్ చేయలేక హరికృష్ణతో తట్టుకోలేక అనేక పర్యాయాలు వెనక ముందు అయినటువంటి చరిత్ర. అంటే 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఒక బీసీ వాదంతో తీన్మార్ మల్లన్న నాయకత్వంతో ఓన్లీ తీన్మార్ మల్లన్న సపోర్ట్గానే హరికృష్ణ గారు ఇలా లైన్లో ఉండి బీసీ వాదంతో ఇవాళ ఎంత దూరం వచ్చింది అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏ పార్టీలే ఏ వర్గానికైనా సమన్వయం ఉండాలని కోరుకుంటారు. మేజర్గా ఉన్నటువంటి బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో ఇంతగానో కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అన్నిట్లలో చూడండి ఏ రకంగా చూసినా అన్యాయమే. ఏ రకంగా ఇవాళ క్యాబినెట్లో చూసినా అదే పరిస్థితి, కార్పొరేషన్లో చూసినా అంటే వీటన్నిటి మీద అడిగినందుకు అతనికి ఆ కాన్స్టిట్యూషన్లో లేనటువంటి అందులో ఎక్కడుందో చూపేమని చెప్పండి పార్టీకి ప్రభుత్వానికి మధ్యన. రైట్, అదే అంశం చూద్దాం. మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ గారు ఉన్నారు కాబట్టి ప్రకాష్ గారు ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నాకు తెలిసి మీరంతా చూసే ఉంటారు. గాంధీ భవన్ కూడా చాలా పెద్ద ఎత్తున కీన్గా అబ్జర్వ్ చేసింది అనేటువంటి మాట ఉన్నది. మీ ఒపీనియన్ ఏంది? ఇంత క్లియర్గా కూడా ఇప్పుడు జానయ్య గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది మేము చేసింది తప్పని ఎక్కడుంది అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు? అంతే. మొదటగా మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న 4S ఛానల్ వారికి నమస్కారం అండి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటేనండి. మరి అలాంటి పార్టీలో మరి చింతపండు నవీన్ అలియాస్ నవీన్ మల్లన్న మరి ఆయన ప్రస్థానం ఎక్కడి నుండి ఒక విలేకరిగా ప్రారంభించి మరి ఈరోజు బ్లాక్ మెయిల్లు బెదిరింపులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. బీజేపీకి పోతాడు, అక్కడ తిడతాడు వస్తాడు. తెలంగాణ కోదండరామ్ గారి పార్టీ టీజేఎస్ పార్టీ పోతాడు, అక్కడ తిడతాడు వస్తాడు. మళ్ళీ 1720 అని అదొక పార్టీకి పోతాడు. ఇప్పుడు ఈ పూట మీరు సస్పెండ్ చేసిరు కాబట్టి మల్లన్నను పట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తి అనో లేదంటే పార్టీలు మారే వ్యక్తి అని అంటారు. మరి బీఫామ్ ఎట్లా ఇచ్చారు సార్ మీరు ఎమ్మెల్సీగా? పార్టీలు మారే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి అని తెలియకుండానే ఇచ్చిరా లేదంటే ఆనాడు మల్లన్న కాలుకు బల్పం కట్టుకొని 46 కాన్స్టిట్యున్సీలు తిరిగి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు గెలవాలని చెప్పేసి ఇచ్చిన ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఆయన్ని సపోర్ట్ చేసిరు? మరి మీరు అంటే అవసరం కోసం పార్టీలోకి వస్తే ఓకే, అవసరం తీరిన తర్వాత ఇంకో లెక్కన. ఒక్క నిమిషం అండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తల కృషి, వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ కష్టం అండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం తీన్మార్ మల్లన్న కాదండి. ఈ రోజు తెలంగాణ కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా బీసీ కులగణన ఏ పార్టీ కూడా చేయలేదండి. ఈ రోజు బీసీ కులగణన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగిందండి. 50 రోజులు ఈ సర్వే చేశారండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మల్లన్న అనే వ్యక్తి శాసన మండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడాలి, కానీ ఆ యొక్క పార్టీకి విరుద్ధంగా ప్రతులను కాలబెట్టి మరి ఒక మంత్రి పదవిని నేను ఆశిస్తున్నా, నేను ముఖ్యమంత్రి కావాలని ఒక దురుద్దేశంతో ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించడం చాలా తప్పండి. దాన్ని ఖండిస్తూ ఉన్నామండి. ఇది అతను చేసే తప్పు. అన్ని పార్టీలు తిరుక్కుంటా ఎక్కడ ప్రతి ఒక్క బీసీలను ఈరోజు వాడుకుంటూ నేను బీసీల ఈ యొక్క చెట్టుని చెప్పి
కాయలు అమ్ముకునే విధంగా మరొక తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కృషి వల్ల కష్టం వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయి ఈరోజు నీ స్వార్థానికి నేను ముఖ్యమంత్రికి అయితే నేను మంత్రి కావాలని చెప్పి ఈరోజు నువ్వు నాకు బీఆర్ఎస్ కు బీజేపీకి కుమ్మక్కై వాళ్ళ గొంతుకై మాట్లాడుతున్నావు మల్లన్న. ఈ వాక్యాలను ఖండిస్తా ఉన్నాం. నువ్వు చేసేది తప్పు. ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ నీ నాటకాలను ప్రకాష్ గారు ఒక చిన్న పాజు మళ్ళీ ఏం మాట్లాడాడు ఒకసారి నేను మీకు వినిపిస్తా, ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్లే వాట్ మల్లన్న హస్ స్పోక్. చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. నీ సర్వే తప్పని నిరూపిస్తా. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టి విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్న కూడా కారణం. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది. రైట్ ప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న చాలా క్లియర్ క్వశ్చన్స్, చాలా క్లియర్ స్టేట్మెంట్స్ చెప్పారు. దీనిపైన మీ ఒపీనియన్? ఎందుకంటే ఇందాక మీరు అంటున్నటువంటి దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎలక్షన్స్కి ముందు 46 కాన్స్టిట్యున్సీస్లో నేను తిరిగినా అక్కడ 42 చోట్ల గెలిచిర్రు అని చెప్పేసి మాట. అంటే మల్లన్న లాంటి వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? ప్రకాష్ గారు మీరు మ్యూట్లో. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత జోడో యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తిరిగినందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం శ్రమ ద్వారా వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. వచ్చి ఏదో చేసిండు రాలేదండి. తీన్మార్ మల్లన్న గురించి రాష్ట్రం మొత్తం తెలుసు ప్రజలందరికీ. ఎప్పటికి ఏ పూటకు ఆ పూటకు రంగులు మారుస్తాడు. ఒక ఛాయకు 10 రూపాయలు ఇవ్వండి అని దానం అని అడుక్కున్న వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లు, 3-4 కోట్ల కార్లాలు ఎట్లా తిరుగుతా ఉండు, ఖరీదైన విల్లాలు, బంగ్లాలు, ఈ ఆస్తులన్నీ ఎట్లా వచ్చినాయండి మల్లన్నకు? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రకాష్ గారు అదే మాట నీ వైపు నుంచి కూడా నువ్వు మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిన ఎన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఆనాడు వాళ్ళ పరిస్థితి, ఇలా వీళ్ళ పరిస్థితి ఒకసారి లెక్కలేసుకో. నువ్వు మళ్ళీ నీది చూసుకోకుండా మాట్లాడితేట ఇటువైపు చూపించేటప్పుడు అటు ఒక 4 చూపిస్తూ ఉంటాయి కదా. అయితే తీన్మార్ మల్లన్న సంపాదించుకుంటే అడుక్కుంటే తప్పైంది, దొంగతనం అయితే చేయలే కదా, జేబులు కొడకరాలే కదా. నీ పార్టీలో నువ్వు టికెట్ ఇచ్చే రోజు నీకు తెలియదా? మీ పార్టీ టికెట్ ఇచ్చి మీ పార్టీ ఎమ్మెల్సీగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఒక బీసీ శాసన మండలి సభ్యునిగా అడిగితే నీకు తప్పు అనిపిస్తుందా? మీరు ఇచ్చిన హామీలే కదా మాట్లాడింది, ఇచ్చిన కులగననే కదా కరెక్ట్ చెప్పింది. ఇవాళ పార్టీ క్రమశిక్షణ ప్రకారం శాసన మండలిలో మాట్లాడచ్చు కదా మల్లన్న గారు ఎమ్మెల్సీగా. కోసం పదవుల కోసం భయపడుకుంటే శాసన మండలి సాటుకొచ్చి మాట్లాడా? ప్రజాక్షేత్రంలో మాట్లాడింది కదా. ఇక్కడున్న ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి, ఇక్కడున్న బీసీ సంఘాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి కులగణలు 40 లక్షల మంది బీసీలని కన్వర్వ్ చేసిరు అనేటటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు. ఓసీలు 16 లక్షల మంది
ఎట్లా పెరుగుతారు అంటారు. ఈ వాస్తవం మీరు చేసినటువంటి యూపీఏ గవర్నమెంట్లో 2011లో చేసిన సెన్సెస్కు ఇవాళ మీరు చేసిన కులగణలకు తేడా ఉందని బహిరంగంగా చెప్తా ఉండు. ఇవాళ నీకు దమ్ముంటే చెప్తా ఉన్నా, మీ ముఖ్యమంత్రి గారికో మీ పీసీసీ గారికో చెప్పి ఎక్కడికి వేదిక పిలుస్తారో ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మళ్ళీ వచ్చేదాన్ని లెక్కలు చూపించాలి. ఇక్కడ మళ్ళీ పక్షాన్ని మేము వచ్చి కులగణన తప్పని రుజువు చేస్తాం. కులగణన తప్పు లేకపోతే రీసర్వేకి ఎందుకు పోయిను? రీసర్వేకి పోయిన తర్వాత నువ్వు ఎట్లా సస్పెండ్ చేస్తావు? ఇవాళ అగ్రవర్ణాలకు ఒక మాటగా బీసీలకు ఒక రకమైన న్యాయం కాంగ్రెస్ పార్టీలు ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిన చేస్తున్నటువంటి పనిని ఇవాళ ప్రజలు గుర్తుపట్టారు. కాబట్టి 14 నెలల తర్వాత నీకు ఒక ఎన్నిక జరిగితే ఇవాళ చదువుకున్నటువంటి మేధావులు ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇస్తా ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని ఇవాళ వీళ్ళు ఇంకా అణచివేసేటటువంటి కుట్రల్ని మానుకోవాలి. ప్రకాష్ గారు మీరు కూడా ఒక దళిత బహుజనం బిడ్డలై ఉండి ఇవాళ మీరు దాన్ని సమర్థించడం మంచి పద్ధతి కాదు. అయ్యాల బ్లాక్ మెయిలర్ కాదా? మీ పార్టీ కోసం పనిచేసి 46 నియోజకవర్గం ఒక బ్లాక్ మెయిలర్ని 46 నియోజకవర్గాలకు క్యాంపెయినింగ్కి ఎందుకు పంపిరు? 46 నియోజకవర్గాలు తిరిగితే 42 మందిని గెలిపించుకొచ్చినప్పుడు ఈయన గెలిపించినటువంటి వాళ్ళు వద్దు, ఈయన గెలిపించేటటువంటి ప్రజలు ఆ నియోజకవర్గాలకు ఈయన పంపించొద్దు, ఈయన ప్రచారం చేయొద్దు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ వాస్తవాలు మాట్లాడి మా కులగణన తప్పు, మా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరు అని మాట్లాడితే సస్పెండ్ చేసి బ్లాక్ మెయిలర్ అని చిత్రీకరిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయతోటి ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డావు మల్లన్న. మరి నీకేమైనా అభ్యంతరాలు ఉంటే చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 50 రోజులు బీసీ గణన కులగణన డోర్ టు డోర్ చేయడం జరిగింది. నీకు ఒక హక్కు ఉంది. నువ్వు ఒక ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యునిగా నువ్వు న్యాయంగా అక్కడ మాట్లాడొచ్చు కదండి. నీకు అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు కదండి. ప్రకాష్ గారు ఒక ప్రశ్న అడుగుతా. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పారు. ఇదే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటి సెన్సెస్ ఏవైతున్నాయో అవి తప్పుల తడకగా ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ కాలబెట్టిండు ఆ పేపర్లు. అదే పని నేను చేసినా కదా, దాంట్లో తప్పే ఉన్నది అనేటువంటి మాట అన్నాడు. రాహుల్ గాంధీ గారు చేస్తే ప్రజాస్వామ్యం, తీన్మార్ మల్లన్న గారు చేస్తే అక్రమం, అన్యాయమా? రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా కాలబెట్టలేదండి. రాహుల్ గాంధీ గారితో పోల్చుకోవడం తీన్మార్ మల్లన్నకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందండి. ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారితో పోల్చే స్థాయి మల్లన్నది కాదండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా కాల్చినట్టు కానీ ఎవరైనా అవమానపరిచినట్టుగా చూపెట్టండి. రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని, మా కాంగ్రెస్ పార్టీ. అతను ఎప్పుడైనా కూడా న్యాయంగా బడుగుల పక్షాన రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశం ప్రకారమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈ కులగణన సర్వే చేస్తున్నారండి. అది గమనించి మాట్లాడాలండి మల్లన్న గారు. అవును కదా, రాహుల్ గాంధీ గారు చేసిన ఒక్క నిమిషం ప్రకాష్ గారు, నేను మళ్ళీ ఒకసారి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి నేను వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు మీరు రెండు నాయకుల మధ్యలో ఉన్నటువంటి మాటలు వింటా ఉన్నారు. అదేవిధంగా నాకు తెలిసి మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉండాలి. తీన్మార్ మల్లన్న గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చాలా క్లియర్గా ఇటు బీజేపీ పైన కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్స్ అన్నారు. ఆయన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తా ఉన్నాడు, అందుకే బీజేపీకి 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి, లేదంటే అసలు ఇలా బీజేపీ గవర్నమెంటే ఉండేది కాదనేటువంటి స్టేట్మెంట్ అన్నారు మల్లన్న గారు. దాంట్లో క్వశ్చనే లేదు. ఆయన చెప్పే అన్ని కూడా అబద్ధాలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆయన అవసరం ఏమో నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీలో ఉండి ఆయన బయటికి పోయి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు కదా. ఆయన అంతకుముందు 2019లో ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఆయన ఎక్కడ పోయాడు? అప్పుడు బీసీలు కనపడలేదా? తర్వాత మళ్ళా 2000 ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ మళ్ళా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు కదా. ఇవన్నీ ఏంటంటే బుద్ధ జల్లే రాజకీయాలు తప్పితే భారతీయ జనతా పార్టీ మీద. భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ ఒకటే పార్టీ, ఏ పొత్తు లేకుండా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పొత్తు లేకుండా ఏ చేయాలనుకున్నా అది చేస్తా ఉన్నాం మేము. బీఆర్ఎస్ చేసిన అవినీతి కుంభకోణాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పాదయాత్ర ద్వారా ఇంటింటికి ఊరూరు తిరిగి మేము చెప్పాం కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పని ఖతం చేసాం. అది అందరికి తెలుసు అది. సో దాంట్లో భాగంగా మేము బీఆర్ఎస్ తో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ ఇంకెవరితో కానీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాకు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండబోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఉండబోతా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఎంత బురదజల్లే రాజకీయాలు బట్టకాల్చి మీదేయడం తప్పితే ఏ విధంగా కూడా ఇది పనికిరాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఆయనకు మంచి పర్లేదు, బాగానే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, గెలిచిండు మంచి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ అందరూ కూడా కలిసి సరే ఒక
బీసీ బిడ్డ గెలిస్తే రేపొద్దున మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంత గ్రాడ్యుయేట్ తరపున ఆయన బాని వినిపిస్తాడు అనుకున్నాడు. కానీ చాలా తక్కువ శాతంలో, చాలా తక్కువ టైంలో మరి ఎవరైతే ఓట్లు వేసిర్రో వాళ్ళందరి మద్దతు లేకుండా కూడా ఇప్పుడు ఈరోజు మరి వాళ్ళందరూ కూడా ఏం చూపిస్తున్నారంటే ఈ తీన్మార్ మల్లన్ అంటాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఒక రాజ్యాంగ హోదా కల్పించిన ఇదే ప్రజలు, ఇదే గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఆయన మాట్లాడే మాటలకి చేసే చేతలకి పొంతన లేదు. ఎందుకంటే ఒక కులాన్ని కుంచపరచడం, ఒక కులాల మధ్యలో చిచ్చు రేపటం ఇది కరెక్ట్ కాదు. ఎవరు మీరు మాకు ఓట్లేస్తే మాకు అధికారం వచ్చింది, మేము ఓట్లేస్తే మీకు అధికారం రాలేదు. ఎంతమంది రాష్ట్ర జనాభాలో మీ వాటా ఎంత, మీరు ఎంతమంది గెలిపించినాం, మేము ఎంతమంది గెలిపించినాం, నువ్వే నోట్లు వేస్తున్నావు, మేమే నోట్లు వేస్తున్నాం. నువ్వు ఓట్లేస్తే మేము ఓట్లేస్తే మీరు రాలేదా? మీరు వేస్తే మేము వచ్చినాం, మా ఓట్లతో మీరు రాలే. మా ఓట్లు మీకు వేయలేదా? మా ఓట్లు మీకు వేయలేదా అంటున్నావు. ఎట్లా మాట్లాడుతావు? నువ్వు ఆ ముందు మాట్లాడే ముందు మేము ఓట్లు వేసినాం, అతి తక్కువ కాలంలో వచ్చిండు. జానయ్య గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు తప్పు మాట్లాడిండు. ఏమంటున్నాడు? కుటుంబ సభ్యుడు చేసినటువంటి వెంకటరెడ్డి గారు అవినాష్ గారు నేనేమంటున్నంటే ఈయన ఏమనుకుంటున్నంటే ఈయన ఒక్కడే గెలిచిండు. మరి అప్పుడైతే గెలవలేదు 2019 అందరికి ఓటు చేస్తేనే కదా బీసీ బిడ్డలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అందరు కలిసేస్తేనే ఆయన గెలిచిండు కదా. ఈ రోజు ఎవరొద్దు నాకు, నేను ఒక్కనే గెలిచిన, నేను కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను గెలిపించలేదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. 100% అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలంటే కానీ. సో నేనేమంటున్నంటే ఈ రోజు రాజ్యాంగ హోదా కల్పించిన వీళ్ళని మరి కించపరిచే విధంగా ఒక కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలి. కులాన్ని కించపరిచినట్టు రాజ్యాంగబద్ధంగా తప్పది, డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిందే. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎవరైనా అంటే ఆ వ్యక్తిని కౌంటర్ చేయాలి తప్పితే కులాన్ని తిట్టడం కాదు, ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఒప్పుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే మీరే ఇదే కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా ఎస్ బీసీ కులగణన చేశారు, దాని మీద సైంటిఫిక్ లేదని చెప్పి మేము కూడా అన్నాం. ఆ సైంటిఫిక్ స్టడీ చేశాక, దాన్ని కులగణన చేశాక దాన్ని పెడితే బాగానే ఉన్నది. దాని మీద కొంత మరి అసెంబ్లీ పెట్టిన మొత్తం కరెక్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలు పెట్టి ఎస్ ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పాలి. ఈవెన్ బీసీ లీడర్లు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు చేయలేంది, ఎవరు చెప్పలేంది, ఏ పార్టీ ముందుకు రాంది బీసీ, ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు. అది మేము చేసింది కాంగ్రెస్ పార్టీ ఏదో ఈ రోజు మీరు కులాల మధ్య రెచ్చగొట్టంగానే మీకు బీసీలు మీ అంటా అనుకుంటున్నారు. అయితే బీసీలు ఈ నల్లగొండ ఖమ్మం వరంగల్లో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎంతమంది వేసిర్రు? మీ బీసీ బిడ్డలు ఎందుకు గెలిపించలేదు? 50 ఏళ్ల చరిత్ర మీకే నోట్లు పడ్డాయి, నెల రోజుల చరిత్ర మాకే నోట్లు పడ్డాయి. చూడండి ముందు 50 సంవత్సరాల చరిత్ర బీజేపీ పార్టీకి ధన బలం ముందు, మీ పార్టీ చీనాటి ముందు, నెల రోజుల బీసీ వాదం ముందు మీకే నోట్లు వచ్చినాయి, మాకే నోట్లు పెద్ద మంది నాయకులు వచ్చారు. బీసీ కృష్ణ ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాలు కొద్దిగా బీసీల కోసం పోరాడుతా ఉన్నారు. మీలాగా రెచ్చగొట్టి మాట్లాడలే. మీరు ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, రాజకీయంలో ఉన్నప్పుడు ఒక మంచి డీసెన్సీగా మాట్లాడటం కానీ, రాజకీయ అంశాలు మాట్లాడడం కానీ, బీసీలో కావాల్సిన అంశాలు మాట్లాడడం వెంకటరెడ్డి గారు నాదో ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరంటే కృష్ణయ్య గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో
కృష్ణయ్య గారు కూడా చాలా సున్నితమైనటువంటి పోరాటం చేశారు. మేబీ ఎందుకంటే ఇక్కడ మనం రెండు అంశాలు గమనించుకోవాలి. ఒకటి, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మొదట సున్నితంగా జరిగింది, దాని తర్వాత మలిదశ ఉద్యమం ఏదైతే చాలా ఉధృతంగా జరిగింది. మేబీ ఇది అలాంటి ఒక ఉద్యమానికి దారి తీసేటువంటి ప్రస్తావన ఏమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? మేబీ అంటే ఇక్కడ కులాల మధ్యలో గొడవలు తీసుకురావడం అనేటువంటిది ఇక్కడ లేదు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ కూడా ఆ విషయం క్లియర్గా చెప్పాడు. అది కరెక్టే, ప్రస్తావన కరెక్టే, అంశం తీసుకోవడం కరెక్టే. రేపు పొద్దున బీసీలకి డెఫినెట్ గా రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఆయన డైవర్ట్ అవుతా ఉంటాడు. డైవర్ట్ అయ్యి కులాల మీద దుప్పటి రాజేసినట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఒక నలుగురు లీడర్లని 10 మందిని వేసుకొని తిరగగానే ఒక 4 మీటింగ్లు పెట్టగానే అది కాదు లీడర్షిప్. కాదు లీడర్షిప్ పెట్టిన ఈ బీసీ కులానికి మనం ఏం చేయాలి? అది కూడా మీరు చెప్తే నేర్చుకోవాలంటారు. మేము మా బీసీలు పెట్టే మీటింగ్లు కూడా మీరు సలహా ఇస్తే మీ సలహా ప్రకారం మేము మీటింగ్లు పెట్టాలంటారా? నలుగురు వేసుకొని పెడితే మీటింగ్ కాదు, నలుగురు వేసుకొని సభలు పెడితే కాదంటానికి మీరు సలహా ఇస్తే మేము పెట్టాలి. ఒక మాట చెప్తున్నా వెంకరెడ్డి గారు, ఒక 2 నిమిషాలు ఏంటండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు జానయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ గారు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. డిబేట్లకు అలవాటు లేదు ఆయనకి. ప్రకాష్ గారు మాట్లాడేటప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు జానయ్య గారు వెంకటరెడ్డి గారు ఒక మాట. మీరు మాట్లాడేది పద్ధతి మాట్లాడండి. మీకు ఎంత అనుభవం ఉందో మీ అనుభవాన్ని గౌరవంగా మాట్లాడండి. గౌరవంగా మాట్లాడండి, మేము కూడా గౌరవిస్తాం. జానయ్య గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు మీరు సజెషన్ ఇస్తే మీటింగ్ పెట్టాలన్నారు కాబట్టి నేను మాట్లాడిన దానికి. జానయ్య గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసిన తర్వాత 56.33% సర్వేలో వచ్చిందండి బీసీలు ఇంత జనాభా ఉన్నారని. మరి మా యొక్క పార్టీ ప్రెసిడెంట్ కూడా బీసీకి మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ ప్రెసిడెంట్ ఇచ్చామండి. మా సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీలో చట్టసభలు కానివ్వండి ఎందులోనైనా 42% మేము సీట్లు కేటాయిస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి. మరి ఇన్ని రోజులు లేని బీసీ వాదం మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా హూందాగా ఉండాల్సింది పోయి నీకేమన్నా అభ్యంతరాలు ఉంటే గౌరవ రాజ్యాంగబద్ధమైన హక్కులు నీకు ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీగా డీసెంట్గా వ్యవహరించి నువ్వు శాసన మండలిలో నీ యొక్క అభ్యంతరాలను చెప్పి అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వు బయటకు వచ్చి రాజకీయాలు చేస్తూ ప్రతులు కాలబెడుతూ నేను ఇట్లా అవుతా అట్లా అవుతా, నేను సీఎంని అవుతా, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ యొక్క మల్లన్న చేసే వ్యాఖ్యలను ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రాబోయే రోజుల్లో మల్లన్నకు తగిన బుద్ధి కూడా చెప్తారు. ఈ యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసేది ఒక కాంగ్రెస్ పార్టీ ఏనండి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా అది చేయదు. మరి మల్లన్న చేసే ప్రతిరోజు వాళ్ళ నుండి అడుక్కున్న కాకుండా ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి ఒక్క ఆయన యొక్క అన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మల్లన్న ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ప్రజల దగ్గర మంచిగా ఉండాలని. ప్రకాష్ గారు మళ్ళీ ఒక సున్నితమైనటువంటి ప్రశ్న ఇవాళ మీరు అంటా ఉన్నారు, మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను అన్ని రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా. ఇవాళ సరే ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, రేపు పొద్దున ఆయన మళ్ళీ ఏదైనా ఎక్స్ప్లెనేటరీ ఇచ్చి లేదా ఈ వాదం తను ఎత్తుకున్నటువంటి భావన నచ్చి రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీలోకి తీసుకోండి అని అంటే మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఆయన భుజాల మీద ఎత్తుకుంటే రాజకీయ పార్టీలన్నీ. నాదొక ప్రశ్న ఏంటంటే ఇందాక అడిగినా మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇదే మల్లన్న అడుక్కొని ఇవాళ ఎంత దూరం వచ్చిండు అనేటువంటి మాట అంటా ఉన్నారు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీలా జాయిన్ చేసుకొని అతనికి టికెట్ ఇచ్చినాడు, ఇవన్నీ గుర్తులేవా కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అనే ప్రశ్నకి సమాధానం కావాలి నాకు. అసలు మల్లన్న నాకు పదవులే వద్దు, నేను ఎక్కడి నుండి పోటీ నేను ప్రజల కోసం పనిచేస్తానన్న మల్లన్న ఒక బీసీని మరి ప్రోత్సహించాలా, నాకు టికెట్ ఇవ్వాలని ప్రాధేయపడి అక్కడ అడుక్కుంటే మరి ఒక బీసీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భిక్షతోటే ఈరోజు ఒక ఎమ్మెల్సీగా గెలుపొంది మరి ఈరోజు కూర్చున్న చెట్టునే నరుక్కునే రీతిగా మరి ఒక నమ్మక ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడని అంటున్నాం మల్లన్న. రైట్ ప్రకాష్ గారు, అయితే నేను ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తా. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నాకు తెలిసి వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ముగ్గురు హోరాహోరీగా నిలబడ్డారు ఆనాడు ఎలక్షన్లో. ఒకటి పల్లా రాజేశ్వర్ రెడ్డి, 2 ప్రొఫెసర్ కోదండరాం, 3వది తీన్మార్ మల్లన్న. నాకు తెలిసి ఆనాడు ఇటు ప్రొఫెసర్ కోదండరాం గారు తగ్గినా లేదా తీన్మార్ మల్లన్న గారు తగ్గినా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచేవాడు కాదు.
డబ్బు ప్రవాహం చాలా పెద్ద ఎత్తున ఉంది అనేటువంటి వాదన ఒకటి ఉన్నది. అది వాస్తవం ఎంత అనేటువంటిది ఆనాడు ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్లు చెప్పాలి వరంగల్ ఎమ్మెల్సీకి సంబంధించి 2019లో. ఇదే కాకుండా ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కనుక తప్పుకొని ఉన్నట్టు అయి ఉంటే ఆనాడు చెరుకు సుధాకర్ గారు, కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చాలామంది నాయకులు ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటం చేశారు. అందులో చెరుకు సుధాకర్ గారు కానీ లేదు అంటే ఇటు కోదండరామ్ గారిని ఎవరు తప్పుకున్నా పల్లారాజేశ్వర రెడ్డి మీద తీన్మార్ మల్లన్న ఆనాడే స్వతంత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపొంది ఉండేవాడు. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆనాడు తనకి మల్లన్న గారి వెంట ఉండి మల్లన్న గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు నేను ఒకరిని కాబట్టి నాకు అది తెలుసు. రైట్, జానయ్య గారు మీరు విన్నారు, ప్రకాష్ గారి మాట విన్నారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారిది విన్నారు. మీ స్టేట్మెంట్స్ ఏంటి? నేను ఏమంటానంటే మా సోదరుడు ప్రకాష్కు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎత్తున పెట్టుకుని తీన్మార్ మల్లన్న గెలిపించింది. మరి ఇవాళ ఎటుపోయింది వాళ్ళ రిజల్ట్? ఇవాళ ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? మేము ఏమంటుంటే గొప్ప మాట మాట్లాడారు. 2019లో 1,00,000 ఓట్లకు పైచిలకు సాధించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇండిపెండెంట్ తీన్మార్ మల్లన్నకి ఆయన పార్టీ లేదు. బీసీ వాదం ఇవాళనే పుట్టింది అంటారు. బీసీ వాదం ఇవాళ పుట్టలే, ఆనాడే పుట్టింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజు, బీఆర్ఎస్తో కొట్లాడిన రోజు వీళ్ళంతా ఎక్కడున్నారా? బీఆర్ఎస్ పార్టీ జైలుకు పంపించింది 100 రోజులు. ఎందుకు పంపించింది? బీఆర్ఎస్ పార్టీ చేసిన దుర్మార్గాల మీద పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి కదా. ఏదో ఈయన కావాలని కూడా కేసులు పెట్టింది కాదు కదా. ఇవాళ ఈయన కష్టాల మీద, వీళ్ళ కార్యకర్తల మీద కష్టం మీద తీసుకొచ్చి నేను గెలిపించానని మాట్లాడటానికి ఏదైనా ఉండాలి. ఇంకోటి, నిజంగా వాళ్ళకి అదే ఉంటే ఇవాళ బ్లాక్ మెయిలర్ అని ఎట్లా మాట్లాడతారు? అదే బ్లాక్ మెయిలర్ అనే నీ పార్టీ గుర్తిస్తే 46 నియోజకవర్గాలకు ఎట్లా పంపిస్తుందని మాట్లాడతాను. ఇంకొక మాట ఏంటంటే, వెంకరెడ్డి గారు ఒక మాట మాట్లాడును, తీన్మార్ మల్లన్న కులాలని మాట్లాడుతుండు, కులాలని ఒక కులాన్ని తప్పుగా మాట్లాడు. ఆ కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి లక్షల సభలో మేము కూర్చొని ఉన్న సమయంలో మాకు పెట్టినటువంటి మెసేజ్కి ఇచ్చిన రిప్లైకే నీకు అంత బాధ ఉంటే, మమ్మల్ని మా కులాలని మా వర్గాలని అంత పెద్ద మా పదజాలంతో మాకు మెసేజ్ పెడితే మా ఒంట్లో పారేది జీవనెత్తురు కాదా? మేము అంటే నువ్వు నీ వర్గాల గురించి నీకు ఒక మాట పెడితే నీకు ఉట్టిగా ఆడన్న మాటకు మేము రిప్లై అంటేనే మీరు ఇంత గొప్పగా ప్రచారం చేసుకుంటామని ఇదంతా మీరు రుద్దుకొని మామూలు అందరినీ మిమ్మల్ని ఎందుకు తిడతామా? మాకు నోరు చెడిపోయా? మా గురించి మా వర్గాల గురించి మాట్లాడినటువంటి ఎవిడెన్స్తో సహా చూపించి అని మాట్లాడినటువంటి సందర్భం. ఇంకొక మాటకు వస్తే, ప్రకాష్ మాట్లాడుతూ ఉండు, తీన్మార్ మల్లన్న పూడకో మార్చి పార్టీ మాట వచ్చింది. ఇవాళ వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి వచ్చిండు? ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఒక గొప్ప మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడిండు? జానయ్య, ప్రకాష్ గారు మీరు మైక్ మ్యూట్ చేయరా? మీ సైడ్ నుంచి ఎక్స్ట్రా వాయిస్ వస్తుంది, సో దట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యాక్చువల్గా. రైట్, జానయ్య గారు. అవినాష్ గారు వెంకటరెడ్డి గారు నువ్వు ఆయన చెప్తున్నాడు కదా, ఒకవేళ నిజంగానే ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు అనుకోండి, మొత్తం టోటల్ కులాన్నే దూషిస్తారా, లేకపోతే కులాన్నే తిడతారా, లేకపోతే ఆ వ్యక్తిని ఒక్కరిని తిడతారా? చెప్పండి మీరు ఒకసారి. మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళకి క్లారిటీ ఇవ్వమని చెప్పండి. అవినాష్ గారు, ఇదే ఆ మీటింగ్ ఆయన తెల్లారి జీ న్యూస్ లో డిబేట్ పెట్టిరు. జీ న్యూస్ లో భరత్ గారు అదే ప్రశ్న అడిగారు, ఏదైతే వెంకరెడ్డి గారు అడిగారో ఆ ప్రశ్న అడిగినప్పుడు వెంకరెడ్డి గారు అడిగిన ప్రశ్న భరత్ గారు అడిగినప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పలేదు? క్షమాపణ ఎందుకు? నీ ఆ మాట నేను అనలేదు. నువ్వు వినకపోతే మళ్ళీ ఈయన జీనిస్ పెట్టుకో, నేను ఆ డిబేట్ లా వాడు ఏం పెట్టిండో దానికి ఈయన ఏం సమాధానం చెప్పిండు మళ్ళీ రిపీట్ చేస్తా అంటే రిపీట్ చేయను. రిపీట్ చేసిన తర్వాత భరత్ గారు చెప్పారు, మీరు కరెక్ట్గా మాట్లాడారు, మీరు అన్నటువంటి వ్యక్తిని మీరు సంబోధించారు తప్ప ఎక్కడ ఆ వర్గాన్ని సంబోధించలేదని అక్కడ క్లారిటీ ఇచ్చారు. లేకపోతే నువ్వు తీసుకో, ఇప్పుడు నీకు అన్నిట్లలో ఉంటాయి, యూట్యూబ్లో దొరుకుతుంది కదా. నువ్వు అది తినకుండా వచ్చి నువ్వు ఎక్కడ ఉండి మళ్ళీ మీకు సారీ చెప్పేది ఏంది? మేము తప్పు చేస్తే మీకు చెప్తాం, మీరు చెప్పాలి మాకు సారీ. ఇన్ని సంవత్సరాల నుండి మా జాతులు మీ వెనకంగా నడిచి మిమ్మల్ని చట్టసభలు పంపుతున్నటువంటి జాతులు మా జాతుల్ని మీ ఓడు అన్నందుకు అరే అట్లంటారు అని వాడిని మీరు బుద్ధి చెప్పాలి. వాడిని బుద్ధి చెప్పిన తర్వాత మాకు సారీ చెప్పాలి. మమ్మల్ని సారీ అడిగేది ఏంది? ఎందుకు చెప్తున్నాం అంటే, మీకు ఇప్పటికీ 7-8 దశాబ్దాల నుండి ఇవాళ మేము కదా మీకు ఓట్లు వేసేది. మీరు ఇలా ఒక మల్లన్నని గెలిపించి మీ ఓట్లు వేసిన 100 సార్లు ఒక్కడు చట్టసభకు వస్తే మా ఓడి నెల తర్వాత ప్రశ్నించేటటువంటి గొంతుక మీ ఓట్లు వేసినా మీ ఓట్లే. మరి మా ఈ ఓట్లు కావా? ఇప్పటి వరకు మీ ఓట్లు వేస్తలే. మీ ఓట్లు లేకుండా మీరు చట్టసభలోకి పోతారా? ఎట్లా మీరు అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. ఇంకొక మాట ఏంటంటే, ప్రకాష్ గారు అడిగిన మాటకు నేను చెప్తాను, మీ పూటకో పార్టీ మార్చిండు మల్లన్న అని చెప్పాడు. పూటకో పార్టీ మార్చిన మల్లన్నని ఎందుకు పార్టీలో తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చిండు అనేది సమాధానం చెప్పాలి. రెండవది, కులాల గురించి మాట్లాడుతారు. కులాల గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు గౌరవ పిసిసిగా ఉన్న రోజు రేవంత్ రెడ్డి గారు, మా రెడ్డిలు లేకపోతే ఏ పార్టీలలో కూడా ఆ పార్టీల మనుగడ నడవదు, మేము లేకపోతే ఆ పార్టీలు ముందుకు పోవు, మేము ఉంటేనే ఆ పార్టీలు నడిస్తే మిగతా పాలించే మాతోనే అవుతుంది, పరిపాలన అనేది మా వర్గాలతోనే అవుతుంది అనేటటువంటి మాట. నీ ముఖ్యమంత్రి స్థాయి పిసిసి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీ వర్గాల గురించి మీ కులం గురించి మాట్లాడితే మీకు అది గొప్పగా ఉంటుంది. మీరు దాని గురించి మాట్లాడు. మేము ఇన్నాళ్ళ తర్వాతనైనా మేల్కొని నోటికి సగాని పని ఉన్నటువంటి మేము మా జాతుల గురించి మాట్లాడి మా
జాతుల గురించి కొట్లాడితే మీరు కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారు. మీరు పెడితేనేమో మంచిది మీ మాట, అంటే మీరు చేస్తేనేమో అది, మేము చేస్తేనేమో ఇది. ఎట్లాంటి ఇలా చైతన్యం అయింది, అందరూ చదువుకోరు. వెంకరెడ్డి గారు మీరు కానీ మా ప్రకాష్ సోదరుడు ఇవాళ ఓన్లీ మా అద్దంకి దయాకర్ ఏం మాట్లాడు, పార్టీ కోసం మాట్లాడు, పార్టీ లైన్ దాటిన వాళ్ళ గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉండి ఇలాంటి వరకు అనుభవిస్తుండండి ఈ అగ్రవర్ణాల యొక్క నిర్బంధన ఇప్పటి వరకు ఎమ్మెల్సీ అయ్యేటటువంటి అవకాశం నోటి దానికి వస్తుంది పోతుంది. ఎందుకంటే దళిత బిడ్డ కాబట్టి. నేను ఏమంటున్నానంటే ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ మనుగడ సాధిస్తూ ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సపోర్ట్ దొరికితేనే ముందుకు పోతాయి. ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేసినా, ఏ వర్గాన్ని అణచివేసినా, మరి ఆ అణచివేత నుంచి ఇవన్నీ కూడా పుడతా ఉంటాయి. వాటి ఆగ్రహానికి గురిగాక తప్పదు అని చెప్తాను. ఇలా 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ జాతులను నిర్లక్ష్యం చేసింది కాబట్టే కదా ఇవాళ ఈ జాతి ఆగ్రహానికి గురై ఇవాళ పోయి ఎక్కడో నిలబడరు. ఇవాళ ఈ జాతిలో వచ్చిన చైతన్యం కాంగ్రెస్ పార్టీకి కల్పిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మా పక్షాన పోయి ఒక శాసనమండలి సభ్యుడు కొట్లాడితే ఆయనని సస్పెండ్. ఇవాళ ప్రకాష్ గారు నాకు సమాధానం చెప్పాలి. చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కదా, చిన్నారెడ్డి గారి క్రమశిక్షణ ఎక్కడ పోయింది? చిన్నారెడ్డి గారికి ఎవరు నోటీస్ ఇవ్వాలి? చిన్నారెడ్డి గారి బహిరంగంగా మాట్లాడింది కదా మెగారెడ్డి గురించి, మెగారెడ్డి ఇట్లా చేస్తున్నాడు, ఎక్కడ మాట్లాడిండు? ప్రెస్లో మాట్లాడి ఎట్లా మాట్లాడతాడు? నీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అయితే ప్రెస్లో ఎట్లా మాట్లాడతాడు? మల్లన్న అయితేనో సాటుకు మాట్లాడాలి, అదే మీరు ఎట్లయితేనో ప్రెస్లో మాట్లాడతారు. ఇంకెన్నాళ్ళు మీరు ఈ జాతులలో ఉండి ఈ జాతుల గురించి మాట్లాడడం కాక మాట్లాడినటువంటి గొంతుకలని వాళ్ళు తొక్కుతా ఉంటే మీరు అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఉండడం మంచి పద్ధతి కాదని ప్రకాష్ గారికి సూచిస్తున్నాం. అవినాష్ గారు ఈ రోజు బీసీ అవినాష్ గారు ఒక్క నిమిషం అండి. ఆ రోజు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి, నేను పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ అయితేనే బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి ప్రాధేయపడితే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక బీసీని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నమ్మకంతో ఇస్తే ఈరోజు అప్పుడు గుర్తుకు రాని బీసీ వాదం ఈరోజు బీసీ వాదం నాకు గుర్తొచ్చింది, నేను బీసీ కోటలో సీఎం అవుతా అని చెప్పి నీకు మంచిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు ఒక మంచి అవకాశం కల్పించి కష్టపడి నేను గెలిపిస్తే నువ్వు శాసన మండలిలో హూందాగా మాట్లాడాల్సిన వ్యక్తి ఈరోజు బజార్కి ఎక్కి ఇంత చిల్లరగా ఇంత పిచ్చి పిచ్చిగా పార్టీ పరువును ప్రతిష్టను బజార్కి ఇచ్చే విధంగా ప్రతులను ఎట్లా కలబెడతారండి? ఎంతవరకు నీకు కరెక్ట్ అంటే ఒక శాసన మండలి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తివి నువ్వు అట్లా వివరించడం కరెక్టేనా అండి? ప్రకాష్ గారు నేను ఒక ప్రశ్న అడుగుతా. అయితే అంటే అఫ్ కోర్స్ మల్లన్న గారు చేసింది పార్టీ లైన్ ప్రకారం కరెక్టా కాదా మీరే చెప్పాలి. ఎందుకంటే ఆ రాజ్యాంగాలు ఆ రాజకీయ ప్రకాష్ గారు అయితే ఇవాళ మల్లన్న గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యాంగం పుస్తకం ఇదిగో అని చెప్పేసి ఒక పుస్తకాన్ని చూపెట్టారు ఆయన. ఆ పుస్తకంలో ఎక్కడ రాసుంది దీంట్లో పార్టీ లైన్ నేను దాటినట్టు, నేను కాలబెట్టిన పత్రాల వల్ల నేను పార్టీ లైన్ దాటుతున్నా అని ఎక్కడ రాసుంది అనేటువంటి మాట ఆయన అడిగారు. అదేవిధంగా మీరు చేసినటువంటి కులగణన లేదా మీరు చేసినటువంటి గణన ఏదైతే ఉందో దాంట్లో 40 లక్షల మంది బీసీలు అయితే చచ్చిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్లు ఇవ్వండి లేదా వాళ్ళని ఎక్కడ పొందబెట్టారో ఆ శ్మశానం చూపెట్టండి నాకు అనేటువంటి మాట అన్నారు. ఎందుకు తగ్గింది? ఆ లెక్కలో చూసుకున్నా కానీ 2011 లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్లెన్ని 2011 తర్వాత వచ్చినటువంటి ఇన్లెన్ని సో దాని ద్వారా ఈ తెలంగాణలో ఇంకా ఎవరు పిల్లల్ని కనలేదా అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు. అదే కాదు ఇంకో ప్రశ్న, ముస్లిమ్స్ తెలంగాణలో ఇక ఇప్పుడు 2011 నుంచి పిల్లల్ని ఎవరు కనలేదా అనేటువంటి యాంగిల్లో కూడా ఆయన ప్రశ్న అడిగిండు. అంటే తప్పుల తడక అని చెప్పి ఆయన కాలబెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎగెనిస్ట్ అయిందా? అదే తప్పైందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసి 50 రోజులు గడువు తీసుకుందండి. 50 రోజులు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసి 56.33% తేలిందని చెప్పింది. సరే నీకెక్కడన్నా చిన్న అభ్యంతరం ఉంటే అది నీకు నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇది చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి, నేను బీసీల పక్షాన కొట్లాడతా అన్న వ్యక్తివి నువ్వు శాసన మండలిలో మరి సభా వేదికగా ముఖ్యమంత్రి గారిని మంత్రిని సంబంధిత అధికారులను అడిగి నువ్వు ఇక్కడ మరి ఇట్లా జరిగింది అని చెప్పి తెలియపరచాలి. కానీ నువ్వు ఇట్లా నేను ఎక్స్పోజ్ కావాలి, బయటకు వచ్చి ఇట్లా చీఫ్గా వ్యవహరించాలని నాకు అసలు ఈయన మంత్రి పదవి ఆశించండి. మంత్రి పదవి కావాలని చెప్పి ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని ఒక బీసీ అనే ఒక రంగును మార్చుకొని మరి ఈయన చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు నిజంగా నీకు బీసీల మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే నీ సామాజిక వర్గం నుండి నువ్వు ఎన్నికైనావు కదా, ఇంకా బీసీ కులాలకు వెళ్ళి చాలా మంది అభివృద్ధి కాని కులాలు వడ్డెర కానీ రజక కానీ ఇంకా అనేక మంగలి కానీ అనేక కులాలు ఉన్నాయండి. నువ్వు రాజీనామా చేసి మరి అట్లాంటి ఒక సోదరు నీకు అవకాశం ఇయ్యి, నువ్వు అప్పుడు నిజంగా బీసీలపై నీకు చిత్తశుద్ధి ఉన్నది, నీకు ఒక ప్రేమ ఉన్నదని చెప్పి అంటాం.
మరి అంతకుముందు నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఎందుకు గెలవలేదండి, నాకు చరిష్మా ఉన్నది నేను గెలుస్తా అని చెప్పి అనే విధంగా మాట్లాడుతున్నావు. ప్రకాష్ గారు పార్టీ కార్యకర్తలు ప్రకాష్ గారు కష్టపడి గెలిపిస్తా కదా నువ్వు ఎమ్మెల్సీ. ప్రకాష్ గారు నేను దానికి ఇందాకే నేనే సమాధానం చెప్పా, దానికి లెక్కలతో సహా నేను చెప్పా. అంటే మేబీ ఎవరికి ఎన్ని లక్షల ఓట్లు పడ్డాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే పల్లా రాజేశ్వర్, నేను చెరుకు సుధాకర్ గారు కానీ కోదండరామ్ రెడ్డి గారు కానీ ఇద్దరు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో నిల్చున్నటువంటి కోదండరామ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, ఆయన కానీ చెరుకు సుధాకర్ కానీ తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి చాలామంది నాయకులు ఆనాడు 2019లో చాలామంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఒకవేళ ఆ ఇద్దరు నాయకుల్లో ఏ ఒక్కరు తప్పకుండా మల్లన్న ఖచ్చితంగా గెలిచే ఉండేవాడు. మూడో ప్రాధాన్యత ఓట్లు ఫైనలైజ్ చేసి మూడో ప్రాధాన్యత ఓట్లలో అంటే అన్ని లెవెల్స్ అయిపోయిన తర్వాత మూడో ప్రాధాన్యత ఓట్లో కోదండరామిరెడ్డి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న అయింది. కోదండరామిరెడ్డి గారికి పోలైనటువంటి ఓట్లు డివైడ్ చేయడం వల్ల పల్లా రాజేశ్వర రెడ్డి నాకు తెలిసి 10,000 12,000 ఓట్లతో ఎంతో గెలిచినట్టు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేదంటే మేబీ ఇంకాస్త ఎక్కువ తక్కువ ఏదైనా ఉండొచ్చు తప్ప మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్క సమంగా ఇదైనప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు తప్ప కోదండరామిరెడ్డి గారో లేదా చెరుకు సుధాకర్ గారు ఆనాడు పోటీ నుంచి తప్పుకొని ఉంటే ఖచ్చితంగా మల్లన్న గెలిచి ఉండేవాడు. దయచేసి మీరు ఆనాటి లెక్కలు ఒకసారి తెప్పించుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు గెలిచి అంటే ఇట్లా ఉండే అట్లా ఉండే అంటే అవినాష్ గారు అది కాదండి. ఆ రోజు గెలిచే స్థాయి సత్తా లేకనే కదా ఈ రోజు నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ శరణు కోరి ప్రకాష్ గారు భజన మీరు చేస్తున్నారు. నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం జానయ్య గారు. కరెక్ట్ మనం చదువుకున్నాం, మీరు భజన మనకంత ఆ నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే. ఇంకా బదిలీ చేసుకుని పడుతున్నాం. వాళ్ళు ఎంత మైనార్టీలు ఇక్కడ మైనార్టీలు మెజార్టీ వాళ్ళని బానిసగా ప్రెసిడెంట్ ఉన్నాడండి. ఏ పార్టీకి బీసీ నుండి ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నీ క్యాబినెట్ ఎంత మంది అంటున్నా, నువ్వు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఎంత మంది, నువ్వు ఇచ్చినటువంటి విఐపీ పోస్టులు ఎక్కడెక్కడ ఎంత మంది మన అధికారులు ఒకసారి లెక్కండి బ్రదర్ ప్రకాష్ గారు. వద్దు భజనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ అవకాశాలు జానయ్య గారు ఒక్క నిమిషం. ప్రకాష్ గారు నేను ఒక ప్రశ్న, నాకు తెలిసి మేబీ ఈ విషయంలో బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండింటిని నేను కాస్త అప్రిషియేట్ చేస్తా. నాకు తెలిసి వెంకటరెడ్డి గారు కూడా ఆనందపడతారనుకుంటా. గతంలో జరిగినటువంటి మొన్నటి పార్లమెంట్ కావచ్చు, ఆ ముందు జరిగినటువంటి అసెంబ్లీ కావచ్చు, దాంట్లో పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకి టికెట్లు ఇచ్చినటువంటి రెండు పార్టీలు, ఒకటి బీజేపీ తర్వాత బీఆర్ఎస్. ఈ రెండు మీరు కావాలంటే మీ లిస్టు మీరు తీసుకోండి. ఈ రెండు పార్టీలు బీసీలకి ఎక్కువ పెద్ద శాతాన టికెట్లు ఇచ్చారు. ఇటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఇచ్చినన్ని లేదా ఓసీలకు ఇచ్చినన్ని టికెట్లు కూడా దాంట్లో సగం కూడా బీసీలకు ఇవ్వలేదు. దయచేసి మీరు డిఫెండ్ చేసుకుంటున్నారేమో, కానీ ఇది లెక్కల ప్రకారం మీరే తీసి చూసుకోండి. అంతెందుకు ఇవాళ తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఇద్దరు రెడ్డిలను తీసుకొచ్చి ఒకరిని గౌడ సామాజిక వర్గం నుంచి కార్పొరేషన్ చైర్మన్ చేసిరని, ఇంకొకరి కుర్మ సామాజిక వర్గంలో పెట్టి ఇచ్చేసిరనేటువంటి మాట్లాడు. దాన్ని తప్పించుకునేటువంటి ఆస్కారం కూడా కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి. అఫ్కోర్స్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటరెడ్డి గారు. అట్లాంటిది ఏం లేదండి అవినాష్ గారు. బీసీలకు కరెక్ట్ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో చూసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. వెంకటరెడ్డి గారు మీ సమాధానం. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీసీ బిడ్డల్ని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద సభలో ప్రకటించడం కూడా మరి బీసీలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో మనం అందరం చూసాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో దగ్గర 27 మంది బీసీలు మరి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అలాంటిది బీసీ బిడ్డలకే కాదు, ఇటు మైనారిటీలకు కానీ అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసింది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రపతిగా చేసింది. తర్వాత గిరిజన మహిళని రాష్ట్రపతి చేసింది, ఎస్సీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని కులాలని అందరినీ అక్కున చేర్చుకొని అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మరి అందరు బాగుపడాలని ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. ఎందుకంటే ఒక కులం బాగుపడటమో లేకపోతే ఒక వర్గం బాగుపడటమో ఇట్లాంటి జరిగితే రేపొద్దున వికసిత భారత్ అనేది లక్ష్యాన్ని చేరుకోలేము అని చెప్పి మనందరికి తెలుసు. కాబట్టే
ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి ఆలోచన ఇప్పుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మరి ఆ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలో గెలుచుకుంటూ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బీసీలకి ఒక్క నిమిషం, బీసీ తీన్మార్ మల్లన ఇంకొకరు కాదు. ఈ రోజు మరి బీసీకి వ్యక్తిగా ఆర్ కృష్ణయ్య గారికి కూడా రాజ్యసభ ఎంపీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ. అలాంటిది వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పోరాటం చేసేది కాదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ఈ రోజు ఎంతో మంది ఎంపీలు అయ్యారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటరెడ్డి గారు భారతీయ జనతా ఇప్పుడు బీసీకి పార్టీ ప్రెసిడెన్షియల్ షిప్ ఇచ్చేందుకు ఆస్కారం ఉందా ఇప్పుడు బీజేపీలో? ఎందుకంటే తెలంగాణ ప్రెసిడెంట్ మారబోతే ఎందుకు కాదు అనుకుంటాను చెప్పండి. ఎందుకు బీసీ వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలనుకున్న భారతీయ జనతా పార్టీ దీనికి ఎందుకు కాదు అని చెప్పను. డెఫినెట్ గా ఉంటది, అంటే ఈసారి తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ చూస్తే బీసీ ప్రెసిడెంట్ ఎవరన్నా ఇచ్చారా అండి? పిసిసి ప్రెసిడెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ ఒక అసెంబ్లీ స్పీకర్ ఒక దళితునికి గడ్డం ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. కేంద్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్పీకర్ గా అత్యున్నత స్థానంలో మీరా కుమార్ ఒక దళిత ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రోజు ఎస్సీ కుల వర్గీకరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బీసీ వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేసింది, బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ గా చేసింది. బండి సంజయ్ గారి సారథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్ బ్యాంక్ సీట్ బ్యాంక్ పెంచుకుందో మనకు అందరూ తెలుసు. వెంకటరెడ్డి గారు ఒకవేళ బీజేపీ గనక తగ్గించాలనే ఆలోచన ఉంది కాబట్టి మేము చేసేవి అదంతా కూడా అవన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ గా ఉంది. ఈ రోజు ఎవరైనా కూడా ఏ వ్యక్తి రాజకీయ పార్టీలో ఉన్నా కూడా రాజ్యాంగ హోదా ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు రేపు ప్రజల్లో మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు సాధించాలనుకున్నప్పుడు కొన్ని వెంకటరెడ్డి గారు సాధించాలనుకున్నప్పుడు ఇదే బీసీ నినాదంతో ఇప్పుడు ఏదైతే బీసీ నినాదం అని అంటున్నారో, ఇప్పుడు ఏదైతే బీసీలు గెలిస్తే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని మేము సీఎం చేస్తామనేటువంటి మాట మీరు అన్నారు కదా, ఆ మాట నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారనేటువంటి మాట అన్నారు కదా, దానికి కట్టుబడి అదే చిత్తశుద్ధితో ఇప్పుడు బీజేపీకి ఎవరైతే స్టేట్ ప్రెసిడెన్షియల్ షిప్ ఒకటి పెండింగ్ లో ఉంది, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ అనేటువంటి మాట పార్టీ లీక్ ఇస్తా ఉంది కదా, బీసీ వ్యక్తినే పార్టీ ప్రెసిడెంట్ చేసి ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కనుక ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా బీసీనే సీఎం చేస్తాం అనేటువంటి మాట కట్టుబడే ఉంటుందా బీజేపీ పార్టీ? వై నాట్ ఎందుకు దాంట్లో అనుమానం? ఎందుకు పార్టీలకు ఉండొచ్చు అనుమానాలు, పార్టీలకు ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి చెప్పిరంటే ప్రధానమంత్రి గారి నోటు మీద వచ్చిందంటే డెఫినెట్ గా చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే దానిలో వెనకాడుకు వేసే ప్రసక్తే లేదు. ఏదో కేసీఆర్ లాగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి కాకుండా ఆయన ముఖ్యమంత్రి పదవిలో 19 సంవత్సరాలు ఉన్నాడు. ఆ విధంగా బీఆర్ఎస్ లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. గుర్తుంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఒక్కసారి చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా సాధించాల్సిందే, చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశం మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అభివృద్ధి జరుగుతా ఉందో, ఏ విధమైన సంక్షేమ పథకాలు ముందుకు పోతా ఉన్నాయో, ఏ విధంగా బయటకు వస్తా ఉన్నారో అందరినీ తెలుసు కాబట్టి ప్రతి ఎన్నికల్లో గెలుస్తా ఉన్నది. వెంకటరెడ్డి గారు వెల్కమ్ బ్యాక్. జానయ్య గారు, బీజేపీ పార్టీ మేము కట్టుబడి ఉన్నాం బీసీల కోసం, ఒకవేళ మా అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ మేము ఖచ్చితంగా బీసీ వ్యక్తినే సీఎం చేస్తాం అనేటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. అదే మాట మోడీ గారు చెప్పారు, అంటే ప్రధానమంత్రి గారు చెప్పారు, అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాం. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మా ప్రధాన అజెండా అదే అనేటువంటి మాట ఓ రకంగా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, అంటే బీజేపీ పార్టీ చెప్తా ఉంది. మీరేమంటారు దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మేము నిజంగా వెంకటరెడ్డి గారు చెప్పిన మాటల్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ పార్టీ నిజంగా ఇచ్చిన మాటలను కట్టుబడి ఉంటే ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ 40-50 సంవత్సరాల తర్వాతనైనా ఈ పార్టీలు మా యొక్క జాతుల యొక్క చైతన్యాన్ని గుర్తించినట్టుగా భావిస్తూ ఉన్నాం. కానీ బీజేపీ పార్టీకి మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలకు 60% పైన ఉండబడినటువంటి వాళ్ళకు 20% కూడా రిజర్వేషన్ రాకుండా పోగా ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక దోపిడీ జరుగుతూ ఉంది బీసీ వర్గాలకు.
ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం ఆ యొక్క ఈడబ్ల్యూఎస్లో ఉండబడినటువంటి ఓసీలలో ఉండబడినటువంటి పేదలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్ని ఆ ముసుగులో మొత్తానికి వాళ్ళ 6 నుంచి 7% ఉండబడినటువంటి ఓసీ వర్గాలు 10% రిజర్వేషన్తో వాళ్ళ బీసీల నోట్లో మన్ను పోస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వెంకరెడ్డి గారు వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తారా ఏం చేస్తారా మాకు తెలియదు. మాకు నిజంగా మా మీద ప్రేమ ఉంది, ఓకే మేము ఒప్పుకుంటున్నాం. ఆ పార్టీని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ 70-80 ఏళ్ళ తర్వాతనైనా బీజేపీ అధికారంలోకి వచ్చి ఒక 40-50 ఏళ్ళు అవుతున్న తర్వాత మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. రెండోది సేమ్ టైం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తానని వాళ్ళు ఏదో మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు వ్యతిరేకించరు, కులగణనల తప్పులున్నాయని మేము వ్యతిరేకించను. చిట్ట చివరగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మా బీసీ వర్గాలన్నీ కూడా ఓన్ చేసుకుని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ దానికి వ్యతిరేకంగా 8 మందిని ఇక్కడి నుంచి పార్లమెంట్కి పంపినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అంటే తెలంగాణలో సగభాగం ఇవాళ వాళ్లకు గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి. వాళ్ళకి మేము ఏ రిక్వెస్ట్ చేస్తా ఉన్నామంటే వీళ్ళు ఏదైతే చట్టం చేసిన 42% పెడతారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి బీసీ సమాజానికి ఇస్తే ఆ బీజేపీ పార్టీకి కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఇంకో మాట జానయ్య గారు, మీరు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకి అన్యాయం జరుగుతుంది. అసలు ఈడబ్ల్యూఎస్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఈడబ్ల్యూఎస్ వల్ల ఎలాంటి అన్యాయం జరుగుతుంది అది కొంచెం మీరు క్లియర్గా చెప్తే అర్థమవుతుంది. అయితే అవినాష్ గారు, ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు అందాల్సినటువంటి రిజర్వేషన్. అయితే దాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏ నిష్పత్తి ప్రకారం ఉంటుందో ఆ నిష్పత్తి ప్రకారం అమలు చేయాలనేది దాంట్లో ఉన్నటువంటి అది రాష్ట్రాలకే వదిలేసారు. ఇక్కడ దాన్ని అడ్డం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పాలకులు అయినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా 10% వాళ్ళకు పంచడంతో నిజమైనటువంటి బీసీలలో ఉండబడినటువంటి అర్హులు ఉన్నటువంటి అంటే వీళ్ళకు 100కు 90 మార్కులు వచ్చినటువంటి బీసీలకు ఉద్యోగం రాదు, వాళ్ళకు 50-60 మార్కులు వచ్చినా ఇవాళ ఉద్యోగాలు కొట్టకపోయినటువంటి ఆ ఎవిడెన్స్తో సహా మేము గవర్నమెంట్ ముందు తీసుకొని పెట్టినాం. ముఖ్యమంత్రి గారి ముందర కూడా మా మల్లన్న నాయకత్వంలో పెట్టడం జరిగింది. అంటే దీన్ని వాళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అని వాళ్ళు అంటారు, ఇష్టం అమలు చేసుకునే దాంట్లో వీళ్ళు ఇష్టమని వీళ్ళు అంటారు. అంటే దీన్ని మేము ఏమంటున్నాం అంటే బీజేపీ పార్టీ ఒక ఎజెండాతోని బీసీలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ కాన్సెప్ట్తో వస్తుంది. కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని రద్దుపరిచే దాంట్లో వాళ్ళ యొక్క అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి. ఇవాళ దాన్ని మేము పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడుకు పోతే అక్కడ మా బీసీలు పరిపాలన చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ 69% రిజర్వేషన్ అమలవుతా ఉంది. ఈడబ్ల్యూఎస్ని మాత్రం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టు పరిస్థితి లేదు. నేను ఏమంటున్నాను, నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది అనేది నిజమని మీరు నమ్మితే ఆ అన్యాయాన్ని అరికట్టేటటువంటి ప్రయత్నం చేయంటారు. మెజార్టీ అయినటువంటి మాకు జరుగుతున్నటువంటి దోపిడీని మీరు అరికట్టకుండా బీసీలకు మేము ఇది ఇస్తాను, అది మీరు ఇచ్చినా ఇవ్వకుండా తీసుకునే కాడికి మేము వచ్చినాం కాబట్టి ఇచ్చే కాడికి మీరు వస్తున్నారు. ఈ 40-50 ఏళ్ళ నుంచి రాంది ఇవ్వాలి ఎందుకు వచ్చిందంటే బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలు ఆటోమేటిక్గా వాళ్ళు బీఫామ్లు ఇవ్వకపోయి ఇవాళ మల్క కోమరయ్య గారికి బీఫామ్ ఇస్తే ఫస్ట్ ప్రయారిటీతో గెలిచి బయటకు వచ్చింది. ఎందుకంటే మా బీసీ బిడ్డ కాబట్టి బీసీలో వచ్చిన చైతన్యం కాబట్టి. అంటే ఇది ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళేమో వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ ఏమో మా క్యాండిడేట్ కాబట్టి మేమే కానీ మా బీసీ వర్గాలు కూడా సపోర్ట్ చేసి మా జాతి బిడ్డకు బీఫామ్ ఇచ్చింది. రైట్, ఒకసారి వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, అవినాష్ గారు, ఈడబ్ల్యూఎస్ అనేది ఏ కులాల్లో అయినా కూడా బేసిక్ గా మనకు తెలుసు వీకర్ సెక్షన్ చాలా మంది ఉంటారు, ఓసీలలో ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు. బేసిక్ ఇక్కడ ఓసీలలో కూడా చాలా మంది కూలి చేసుకుంటే వాళ్ళు ఉంటారు. కూలి చేసుకొని ఏదో ఒకటి రోజు కూలి చేసుకుని బతికేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి మరి రేపొద్దున చదువుకోవాలన్నా కూడా ఉద్యోగాలు రావాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఒక బీసీ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అట్లనే కంటిన్యూ ఉంటుంది కదా, మరి వాళ్ళ గురించి మాట్లాడరా? దీంట్లో వీకర్ సెక్షన్స్, బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. బలహీనులకు ఇవ్వాలి కానీ ఎక్కడైనా కూడా బలహీనులకు ఇవ్వాలి, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఇవ్వాలి, ఆర్థికంగా చదువుకోలేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మరి కొంతమందికి చాలా మంది ఇప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇచ్చుకోకపోతే రేపొద్దున రిజర్వేషన్ ఎక్కడ దాకుతుంది? తర్వాత రెండవ పాయింట్, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా కూడా ముస్లింలు ఆదరిస్తా ఉన్నారు. మరి ఇదే జానయ్య గారు మరి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉంటే ముస్లింలకు దీంట్లో కలుపుతా ఉంటే మరి బీసీలకు తగ్గదా? బీసీలకు తగ్గుతుంటే మరి దాని గురించి మీరు మాట్లాడరా? ఇదే మైనార్టీలు 10% యాడ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? తప్పు కదా అదంతా కూడా. అది కూడా మరి మీ బీసీ రిజర్వేషన్లకి తగ్గుతా ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ ఏంటంటే రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం కాదు.
ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కాదు. రేపొద్దున నేను ముఖ్యమంత్రి అవుతా, రేపొద్దున నేనే చేస్తాను, ఇది కాదు కావాల్సింది. తెలంగాణ కాకూడదా రాష్ట్రంలో అండి? ఇవన్నీ పట్టించుకోరు. మేము తెలంగాణ ముఖ్యమంత్రులు రాష్ట్ర కాకూడదా? మా వాళ్ళు ప్రజలందరూ కూడా మా జాతులు ముఖ్యమంత్రులు కాకూడదా? అంటే ఏం మాట్లాడతారు? వెంకటరెడ్డి గారు ఒక మాట మనకి భవిష్యత్తుకి ఒక మంచి వ్యక్తి కావాలి, ఒక మంచి లీడర్ కావాలి. బీసీలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజర్వేషన్లు అన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలనే వ్యక్తి కావాలి. కానీ ఏదో ఆవేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రేపొద్దున నేను ఏదో గొప్ప పనులు చేస్తా అంటే గిదే జరుగుతుంది, జరుగుతుంది రేపొద్దున. నాకు తెలిసి వెంకటరెడ్డి గారు ఒక మాట ఇవాళ నాకు తెలిసి తీన్మార్ మల్లన్న గారు చాలా శాంతంగా చాలా ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టారు. అది అబ్జర్వ్ చేస్తే హీ వాజ్ వెరీ క్యాలిక్యులేటివ్ టుడే. హీ వాజ్ వెరీ క్యాలిక్యులేటివ్. అది ఆయన ప్రెస్ మీట్ ఇవాళ మళ్ళీ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ అన్ని పార్టీలు చూడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా క్యాలిక్యులేటివ్ గా మాట్లాడిండు తీన్మార్ మల్లన్న గారు. మాట్లాడాల్సిన అవసరం ఉంటది, మాట్లాడాల్సిన బాధ్యత ఉంటది ఆయన మీద. ఆయన ఒక రాజ్యాంగ హోదా కలిపిన వ్యక్తి. ఆయన చిల్లర మాటలు మాట్లాడితే బీసీ జనాలు కూడా ఊరుకోరు. డెఫినెట్ గా అగౌరవపరిస్తే బీసీలు వాళ్ళే ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఇది చిల్లర మాటలు కాదు. ఆయనకు నిజంగానే ఎమ్మెల్సీ కాదు, నేను సాధారణ వ్యక్తి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎవరు పట్టించుకోడు. రాజ్యాంగ హోదా ఉన్న వ్యక్తి డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా చాలా క్యాలిక్యులేటెడ్ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రేపొద్దున ఆదరించాలంటే డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రకాష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ప్రకాష్ గారు చెప్పండి. అవినాష్ గారు, ప్రకాష్ గారు ఇటు వెంకటరెడ్డి గారు మాటలు విన్నారు, అదేవిధంగా జానయ్య గారు మాట్లాడినారు. ఈడబ్ల్యూఎస్ వల్ల ఏదైతే అన్యాయం బీసీలకు జరుగుతా ఉందో, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక చాలా మంచి మాట అన్నారు ఆయన. అవినాష్ గారు మైనారిటీల వల్ల జరుగుతుంది. అది ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్తా 10% మైనారిటీలను యాడ్ చేస్తున్నారు దీంట్లో. దాంట్లో బిల్లులు పెట్టే ముందు అది ఆలోచించి పెట్టాలి. అక్కడ డెఫినెట్ గా పాస్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు కూడా చెప్పారు. ఒకవేళ మైనారిటీలు యాడ్ చేసి రేపు పొద్దున బిల్లు పంపిస్తే డెఫినెట్ గా అది వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే పాస్ అయ్యే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్ తగ్గిస్తా ఉన్నారు ఇక్కడ. రైట్ వెంకటరెడ్డి గారు. ప్రకాష్ గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ముస్లిమ్స్ కి వాళ్ళ సపరేట్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండగా కూడా తీసుకొచ్చి బీసీలో యాడ్ చేస్తా ఉన్నారు కదా. దాని వల్ల అదే బిల్లు మీరు అలాగే యాడ్ చేసి పైకి పంపిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ లో అదైతే పాస్ అవ్వదు అనేటువంటి మాట ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయనే కాదు, దాని వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను ఒక విషయం గుర్తు చేస్తా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 32% ఉండేది బీసీల యొక్క రిజర్వేషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని 23% కుదించి 9% తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్లో కలిపారు. అంటే బీసీలకు అప్పటికే 9% పోయింది వాళ్ళ రిజర్వేషన్. ఇప్పుడు ఏదైతే 42% అని మీరు మాట్లాడుతూ ఉన్నారో దాంట్లో అంటే ఈ 23%ని 42% కనుక తీసుకుపోయినట్టయితే అంటే ఇంకా 19% యాడ్ అవుతుంది. 19లో మీరు మళ్ళీ ఇస్తున్న తిరిగి ఏదైతే బీసీలకు ఉన్నదో అదే 30% వస్తూ ఉంది. కానీ మళ్ళీ ముస్లిమ్స్ని యాడ్ చేయడం వల్ల, మైనారిటీస్ని దీంట్లో యాడ్ చేయడం వల్ల బీసీలకి ఇస్తామన్నటువంటి మాట, బీసీలకు మీరు చేస్తా అన్నటువంటి న్యాయం జరగకపోగా అన్యాయమే జరుగుతుంది అనేటువంటి మాట ఇటు బీజేపీ పార్టీ క్లియర్గా చెప్తా ఉంది, లెక్కలతో సహా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. సో మీ ఒపీనియన్ ఏంటి ప్రకాష్ గారు? ఇప్పుడు మీరు ముస్లిమ్స్ని యాడ్ చేసి పైకి పంపిస్తే బిల్లు రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ బీజేపీ మీద బురద చల్లుతారు మీరు. అవినాష్ గారు, ఇంతకుముందు వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు మల్లన్న గారికి ఒక మంచి అవకాశం అండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నువ్వు బడుగు బలహీన వర్గాలు బీసీల తరపున మంచిగా శాసన మండలిలో రాజ్యాంగ పరంగా కొట్లాడు, వాళ్ళ తరపున పోరాడు అని చెప్పి ఇచ్చినప్పుడు మల్లన్న మంచిగా అక్కడ బీసీల తరపున చిత్తశుద్ధి ఉంటే కొట్లాడేవాడు. ఈ రోజు అట్లా కాకుండా ఆయన ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటాడో వ్యవహరిస్తాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మైనార్టీస్ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా జరగాలి కదా. సార్ ప్రకాష్ గారు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ ఉంది కదా, ఉండగా ముస్లింస్ ని తీసుకొచ్చి బీసీలో కలుపుతామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముస్లింస్ ని తీసుకొచ్చి బీసీలో కలిపితే బీసీలకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీరు అన్యాయం చేస్తున్నట్టే. మీరు ముస్లింస్ ని బీసీలో కలిపి ఆ బిల్లు గనక మీరు పాస్ చేయండి అని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో రిజెక్ట్ అయ్యి తిరిగి వస్తుంది అనేటువంటి మాట బీజేపీ చెప్తా ఉన్నది. దీనిపైన చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి?
ఇప్పుడు ఒకటండి, బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ. వాళ్ళకు మైనారిటీస్ అన్నా, ముస్లిమ్స్ అన్నా, క్రిస్టియన్స్ అన్నా, అంటే సిక్కులు అన్నా కూడా బీసీలో వాళ్ళకు మీరు కలపడం ద్వేషం, కరెక్ట్ అని మత అంటున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని వాళ్ళు కాదు బిల్లు కాదు తెచ్చి ప్రకాష్ గారు పంపిస్తారు. కాదు నేను అడుగుతున్నది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. బీసీలకు ఇస్తానన్న రిజర్వేషన్స్ లో ముస్లిమ్స్ ని మీరు కలిపి ఆ బిల్లు పైకి పంపడం కరెక్టేనా? అంటే బీసీల రిజర్వేషన్ లో ముస్లిమ్స్ ని కలపడం కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా? ఇప్పుడు ముస్లిమ్స్ లో కూడా చాలా మంది దూదేకుల వాళ్ళు కానీ, బీసీ అట్టడుగు వర్గాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీసీలకే వస్తారు కదండి. మనకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా. వాళ్ళకి సపరేట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది సార్, రిజర్వేషన్ మర్చిపోతున్నట్టున్నారు మీరు. వాళ్ళ రిజర్వేషన్స్ ఉంది, వాళ్ళకి కరెక్ట్ గా ఉన్నాయి. వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. కానీ అందులో కూడా చాలా పేదవాళ్ళు, అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు, చాలా అట్టడుగు వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో తప్పు లేదు. అందులో ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కానీ వెంకటరమణారెడ్డి గారు బిల్లు తిరిగి వస్తుందని ముందే చెప్పడం అది కరెక్ట్ కాదండి. రైట్, ఒక్క నిమిషం జానయ్య గారు మీరేమంటారు? ఇప్పుడు ముస్లిమ్స్ ని తీసుకొచ్చి బీసీలకు ఇస్తా అన్నటువంటి రిజర్వేషన్ లో బీసీల రిజర్వేషన్ కడిగేసి మరి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉండగా మళ్ళీ తీసుకొచ్చి ఇలా కలుపుతా అంటే వాళ్ళ రిజర్వేషన్ కూడా వాళ్ళకి లేదండి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే అసలు ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంతా జరగాలి. వీళ్ళు నిజంగా వీళ్ళు మైనార్టీలే కదా, అగ్రవర్ణాలు పరిపాలన చేసే, వీళ్ళు పరిపాలన చేస్తానికి రైట్ ఉంది. కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ముస్లింలకు వాళ్ళకి ఎటు పోవాలని తెలియకుండా వాళ్ళని ఎటు అంటే వీళ్ళకి బీజేపీకి వాళ్ళు ఓట్లేరు కాబట్టి వాళ్ళని అసలు ఇక్కడ ఎటు లేకుండా వాళ్ళని పక్క చూద్దామంటే వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలి కదా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ ఏదో కోర్టుకు పోతే తర్వాత 4% ఏదో వచ్చింది. ఇవాళ వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ బీసీలుగా వాళ్ళని మేజర్ పార్టీని బీసీల కింద ఎప్పుడో చేర్చారు. బీసీలలో చేర్చిన తర్వాత బీసీలలో ఉండొద్దు, వాళ్ళు ఎడుదోవాలి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకి ఓట్లేరు ముస్లిమ్స్ ఏరు కాబట్టి వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఎటు కాకుండా చేయాలి. అంటే వాళ్ళు కూడా ఈ దేశంలో ఒక భాగమే కదా. నేను అట్లా మీ పార్టీల కోసం మీ స్వలాభం కోసం నేనేమంటున్నానంటే మీరు ఈడబ్ల్యూఎస్ అనేది మీరు ఎంత శాతం, మీరు 6-7% ఉన్నోళ్ళు 9%, 10% తీసుకుని అట్లా అనుభవిస్తారు. ఫస్ట్ మీరు దాన్ని వదిలేయండి. దాంట్లో మీద అంటే పేదలు ఎవరైతే ఉండో మీరు అనుకున్నట్టుగా నిజమైన పేదలకు ఇవ్వాలి. మేము కూడా కాదండి, చాలా మంది అగ్రవర్ణాలలో కూడా అనేక మంది పేదలు వాళ్ళు అంటే మీ కాడ ఒక నిజంగా న్యాయమైనటువంటి పద్ధతి ప్రకారం మీ పరిపాలన జరగాలని జరుగుతుందని మీరు అనుకోవాలని రుజువు చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలకు ఏ రకమైనటువంటి చూపాలి. ముస్లింలని కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తాం, ఈడబ్ల్యూఎస్ అయితేనేమో ఓసీలది అయితేనో మేము వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతామంటే అది కరెక్ట్ పద్ధతి. ముస్లింలు అయినా ఇవాళ ముస్లింలను బీసీలో చేరుస్తారా, ఓసీలలో చేర్చుకుంటారా, వాళ్ళకు వాళ్ళ స్థితిగతులు కూడా వాళ్ళకి ఇచ్చిన కమిషన్ ఉంది కదండి. వాళ్ళ బతుకుల మీద కూడా వాళ్ళ కమిషన్ ఒకటి తేల్చి చెప్పింది. నేను ఏమంటున్నానంటే వాళ్ళు కూడా మనలో పార్టీ వాళ్ళని ఇట్లా నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు పిలుస్తారు. కాంగ్రెస్ ఇవ్వాలి కదా, తప్పదు కదా. వాళ్ళు కూడా మనలో సగం అయిన తర్వాత వాళ్ళు బీసీ కోటాలకు చేస్తారా, ఓసీ కోటాలకు చేస్తారా, వాళ్ళకి ఇస్తున్నటువంటి గతంలో ఇస్తున్నటువంటి రిజర్వేషన్ వాళ్ళు సరిపోతుందా లేదా? ఇవాళ మీరు ఇంత స్థాయిలో ఉన్నటువంటి మీకు 10% తనుకపోతామని కళ్ళ ముందట వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు అంటారు. వాళ్ళని చేస్తే మాత్రం మేము పడేస్తాం అక్కడ అంటారు. అది కరెక్ట్ కాదు. మీకు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం మీద వాళ్ళందరూ మీకు ఓటేయాలని లేదు, అందరూ మీ అమ్మటి రావాలని. మీరు హిందూ మతం ముస్లిం మతం అనుకుంటే మీరు మతాల వారికి పోయినప్పుడు ఎవరు ఇష్టానికి అనుకూలంగా వాళ్ళు ఓటేసుకుంటూ పోతారు. మీకు ఓటేయట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముస్లింలని దూరం పెట్టుకుంటా ముస్లింలని అసలు ఈ సమాజానికి దూరంగా పెడతాం వాళ్ళకి రిజర్వేషన్లు అనడం మాత్రం మంచి పద్ధతి కాదు. ముస్లింలకు చూపించాలి, ముస్లిం చూపండి. ఇక్కడ ఉన్నటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలో కావాలంటారో మీరు ముందు మీ శుద్ధశుద్ధిని దాటుకోండి. ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలు పెడతదా అసెంబ్లీలో అది ఒక భాగం. కానీ ముందే మీరు అడ్వాన్స్ మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మీ వైపు నొక్కుతారు, మీరు వాళ్ళ వైపు నొక్కుతారు. ఇక్కడ ప్రజలు మాత్రం గమనిస్తూ ఉండరు బీజేపీ వైఖరిని, కాంగ్రెస్ వైఖరిని. వీళ్ళు ముస్లింలను అడ్డం పెట్టి వీళ్ళు ఆడుతూ ఉండరు, ముస్లింలను చూపించి పూచి చూపించి వాళ్ళు ఆడుతూ ఉండరు. అంటే ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. ఈ బీసీలకు నిజంగా న్యాయం జరగాలనేటటువంటి చిత్తశుద్ధి ఈ రెండు పార్టీలు లేదనేది మాత్రం మా ప్రజలకు అర్థమవుతా ఉంది. రైట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. నాతో పాటు పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారికి, ప్రకాష్ గారికి, వట్టి జానయ్య గారికి అందరికీ ధన్యవాదాలు. ఒకటి మాత్రం వాస్తవం, నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, ఈ రాజకీయ పార్టీలన్నిటికీ ఇవాళ మరొకసారి ఏదైతే తీన్మార్ మల్లన్న గారు ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాయి. అది ఒకసారి మీరు గమనించుకోండి. మేబీ మేము మా ఒక్క యాంగిల్లోనే ఆలోచిస్తున్నాం కావచ్చు, కానీ మీరు అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, నేను మళ్ళీ చెప్తాను, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బహుజన్వాద్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా క్యాలిక్యులేటివ్ ఉంది వాళ్ళ ప్రెస్ మీట్. నాకు తెలిసి ఇక్కడ నుంచి తన యాంగిల్ ఏ విధంగా వెళ్తుంది ఏంటి అనేటువంటిది మనకు తెలియదు, కానీ ఇవాళ ప్రెస్ మీట్ మాత్రం కాస్త క్యాలిక్యులేటివ్గా ఉంది. దానికి సమాధానాలు వెతుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన ఉంది. స్పెషల్గా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మీ మీద చాలా పెద్ద భారం ఉంది. హవెవర్ ఇది ఇవాళ పొలిటికల్ థాట్. చూద్దాం ముందు ఏం జరుగుతా ఉన్నటువంటిది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.